నమస్తేనల్లా అందరికి శనార్థులు మంచుకున్నారా? నేనైతే మీ ముంగడికి మంచి మంచి ఈచంద్రమైన ముచ్చట్లు తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా? మన ఈటల రాజేందర్ సార్ ఉన్నాడు కదా నుల్లా, ఈ ఈటల రాజేందర్ సారు ఇలా వరంగల్ సభ జరిగింది కదా. గా సభల భారతదేశం గురించి అయితే ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్న దేశం ఏదైతే ఉన్నదో ఆ ఏకైక దేశమే భారతదేశం. ఈ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు మన అబ్దుల్ కలాం గారినే తిరస్కరించినాయి. ఇక గట్లనే నరేంద్ర మోదీ గారికి అయితే వీసా కూడా రానియలేదు, వీసా కూడా ఇయ్యలేదు. కానీ ఇప్పుడు అదే అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పోతే రెడ్ కార్పెట్ వేసి మోదీ గారికి స్వాగతం చెప్తాయి. ఇక గట్లనే అక్కడ జరిగే సభల మన నరేంద్ర మోదీ గారు మాట్లాడితే ఆ దేశంలో పెద్ద పెద్ద సెనేటర్స్ లేచి నిలబడి నరేంద్ర మోదీ గారు జిందాబాద్, నరేంద్ర మోదీ గారు జిందాబాద్ అని నినాదాలు ఇస్తారు. గట్లాంటి మంచి పేరు తెచ్చుకున్న జననేత నరేంద్ర మోదీ గారు. మన అబ్దుల్ కలాం అవమానపరిచింది, మోడీ గారికి వీసా ఇవ్వలే. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి. వాళ్ళ పార్లమెంట్లో మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు. ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనేటర్లు వేసి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. ఇక నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలంటే ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి యుద్ధాలను సైతం ఆపిన మహనీయుడు నరేంద్ర మోదీ గారు. అక్కడ జరిగే యుద్ధాలలో భారతదేశం యొక్క పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు ఏం కావద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భారతీయ యువతి యువకులను మన దేశానికి రప్పించుకొని వాళ్ళను మంచిగా చూసుకున్న మహనీయుడు నరేంద్ర మోదీ గారు. యుద్ధం జరిగితే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మోడీ గారు చేశారు. మా పిల్లల ప్రాణాలు ముఖ్యం, మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పి. ఇక నరేంద్ర మోదీ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయి కదా, గ్రామాలు, గా గ్రామాలకు పోయి అడుగుర్రి, మీకు గా గ్రామస్తులే చెప్తారు నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలి. 12 కోట్ల మంది కుటుంబాలకు మరుగుదొడ్లను పంపిణీ చేసి మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మంచి నాయకుడు నరేంద్ర మోదీ గారు. అందుకని ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలో ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క నుండి బయలుపోయిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట. వాస్తవమా కాదా? పేదల ఇళ్లలో ఉన్నాయా టాయిలెట్లు? మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది. ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో ఏమైనా ఫ్రెండ్స్ వస్తే అవమాన భారంతో కుంగిపోయేది, టాయిలెట్ లేకపోతే. ఎంతోమంది ప్రధానమంత్రులు పోయిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయిండ్రు. కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి, నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా? అభినందన్ గారి యొక్క తల్లిని అడగండి, మన నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలో ఆమెనే చెప్తుంది. గట్లనే ఈ మంచు ప్రాంతాలల్లో భారతదేశం కోసం కొట్లాడుతున్నటువంటి సైనికుల కుటుంబాలను అడగండి, ఎందుకు నరేంద్ర మోదీ గారికి ఓటేయాలో వాళ్ళు చెప్తారు. వేరేటోళ్ళు ఎవరో ఆల్తు పాల్తోళ్ళు నరేంద్ర మోదీ గారికి ఓటేయద్దంటే మీరేమన్నా ఊకుంటారా? ఊకోవద్దు అని ఈటల రాజేందర్ గారు అయితే చెప్పిర్రులా. ఇలాగ అభినందన్ ఉన్నాడు, దేశ రక్షణలో బాగా దొరికిపోయిండు, సంపదాన్ని ప్రయత్నం చేసిండు. అభినందన్ వ్యక్తి కాదు బిడ్డ, శక్తి. 24 గంటలు టైం ఇస్తున్నా తీసుకొని నా దేశానికి అప్పచెప్పమంటే దేశానికి అప్పచెప్పిండు. అందుకనే మోడీ గారికి ఎందుకు ఓటానో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇవాళ సియాచిన్ మంచు కొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు అడిగితే చెప్తారు. ఇవాళ మోడీ గారికి ఎందుకు ఓటానో ఈ దేశంలో 4 కోట్ల మంది సొంత ఇంటి కలను నెరవేర్చినందుకు వేస్తారయ్యా నరేంద్ర మోదీ గారికి ఓట్లు. మీరేదో చెప్పంగానే నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలి అని అంటే జనాలు ఊకుంటారా అని ఎటు పడితే ఆట అరుచుకున్నాడులా. మరి ఇక ఈటల రాజేందర్ సారు ఏమేమి మాట్లాడిండో ఒకసారి ఆ సారు మాట్లాడాలనే మనం విందామా? మరి సారు, ఇక మా జనాలందరికీ నువ్వే చెప్పరాదు, ఇక నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఓటేయాలనో? మోడీ గారికి ఎందుకు ఓటానో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇక కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి ఎందుకు ఓటాను.
మోడీ గారికి ఎందుకు కొట్టానో మీరు రెయ్యన పోతాను 120 కిలోమీటర్ స్పీడ్లో. ఇక్కడి ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 కిలోమీటర్స్ బిఫోర్ 2014. టుడే 37 కిలోమీటర్ పర్ డే కన్స్ట్రక్షన్. ఇవాళ మెడికల్ కాలేజ్లో డబుల్ అయినాయి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ 16 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు మోడీ గారు. అందుకని నక్కకు నాగలు ఒక తేడా. వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఇప్పుడట మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు ఈయన. వచ్చే ఉందా సచ్చే ఉందా? అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా, నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యలు ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి 1వ ఓటుగా ఫస్ట్ ప్రాంత ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము వేడుకుంటున్నా. ఇగో గివుల్లా ఇయాటి చంద్ర ముచ్చట్లు మరిన్ని మంచి మంచి చంద్ర ముచ్చట్లతోటి మళ్ళీ పరిగెళ్దామా. ఉంటా మరి.